హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే చూడండి, నేను ఒక మాడిపోయిన టీ గిన్నెని చూపిస్తున్నా. ఇదైతే నేను డైలీ యూజ్ చేసుకునే టీ చేసుకునే గిన్నె. ఈ గిన్నె ఇట్లా ఎందుకయిందంటే, నేను టీ పెట్టి ఒక 20 నిమిషాలైతే మర్చిపోయాను. అసలు టీ పెట్టిన సంగతే మర్చిపోయి బయటికెళ్ళిన డోర్ పెట్టి వచ్చి చూసేసరికి చూడండి గిన్నె ఎట్లా మాడిపోయిందో. టీతో సహా మొత్తం మాడి బొగ్గులాగా అయింది లోపల మొత్తం. మాడిపోయిన ఈ టీ గిన్నెని మళ్ళీ కొత్త దానిలాగా ఎట్లా చేసుకున్నా అని చెప్పి నేను ఈ వీడియోలో చూపిస్తున్నా. ఫస్ట్ అయితే మనకి గిన్నె ఎంతవరకు మాడిందో తెలుస్తుంటది కదా, అంతవరకు వాటర్ పోసుకొని దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా, అదే సోడా ఉప్పు ఉంటుంది కదా, అది వేసుకున్న తర్వాత 2 స్పూన్ల సర్ఫ్ వేసుకోవాలి. తర్వాత ఒక చెక్క నిమ్మరసం, ఇంకా కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ ఎంత బాగా మరిగితే అంత మంచిది. లోపల ఉన్న మాడిన పెచ్చులు ఉంటాయి కదా, అవి చూడండి వాటంతట అవే మంచిగా బయటకు వెళ్తుంటాయి అవి ఊడి. ఈ వాటర్ అయితే ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా బాగా మరగనివ్వాలి. మనకు మంట హై ఫ్లేమ్లో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరగనిచ్చుకుంటూ ఇట్లా గరిటతోని సైడ్స్కి ఇట్లా గీరుతూ ఉండాలి. చూడండి అది వాటంతట అదే ఊడుతుంటుంది. లోపల ఇట్లా మనం అడుగున కూడా మాడిపోయిన పెచ్చులు ఉంటాయి కదా, గరిటతోని ఇట్లా ఇట్లా అంటుంటే మనకు తెలుస్తుంటుంది అది ఊడుతుందా లేకపోతే అట్లనే ఉందా అని. ఈ ప్రాసెస్ అయితే నా ఓన్గా చేసింది అయితే ఏం కాదు. నేను కూడా ఈ గిన్నెని నేను మళ్ళీ కొత్త గిన్నెలాగా ఎట్లా చేసుకోవాలని చెప్పి యూట్యూబ్లో వెతికితే ఇట్లా చేస్తే వస్తుందని చెప్పి అన్నారు. సరే మనం కూడా యూజ్ చేసుకుందాం ఈ గిన్నె, మళ్ళీ కొత్తగా వస్తే మనకే కదా యూజ్ ఉండేది. అదే విధంగా ఒకసారి ట్రై చేసి వీడియో షూట్ చేస్తే వాళ్ళకు కూడా, తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పి నేను కూడా వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తున్నా. ఒక 15 నిమిషాల తర్వాత మనం గరిటెతో ఇట్లా బాగా అడుగున గీరినాం కదా, ఆ మాడిన పెచ్చులన్నీ ఊడుతుంటాయి, మనకు అర్థమవుతుంటుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని జల్లెడతోని వడగట్టుకొని ఆ వేస్ట్ వాటర్ని పడేయాలి. ఎందుకంటే మనం డైరెక్ట్ సింక్లో పడేస్తే అందులో ఉన్న మాడిపోయిన పెచ్చులన్నీ సింక్ లోపలికి వెళ్ళి సింక్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జల్లెడతోని వడగట్టుకుంటే అవి బయట పడేసుకోవచ్చు. ఇంకా అడుగున కొంచెం మాడిపోయింది ఏమైనా ఉంటే స్టీల్ పీస్ తీసుకొని దాన్ని కొంచెం మన నార్మల్గా అంట్లు రుద్దుకునే సబ్బు కానీ లిక్విడ్ కానీ ఉంటుంది కదా, దాంతో మనం అంట్లు ఏ విధంగా రుద్దుకుంటామో అదే విధంగా రుద్దుకుంటే అసలు ఎంత స్మూత్గా పోతుందో. ఇదైతే హార్డ్గా కూడా రుద్దన అవసరం లేదు, జస్ట్ మన అంట్లో రుద్దుకున్నట్టు రుద్దుకుంటేనే పోయింది ఇదైతే. నాకైతే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. మనకి ఏదైనా ఆడవాళ్ళకి గిన్నె పడేయలేం కదా, ఏదైనా సాధించాలి అన్న తపన ఉన్నప్పుడు మనం చేసింది సక్సెస్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో. నాకు కూడా ఎందుకో కానీ ఈ గిన్నె నేను మళ్ళీ ఈ విధంగా చూస్తాను అనుకోలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈ గిన్నె మాడిపోయిన వెంటనే నేనైతే 2 డేస్ కూడా వాటర్లో బకెట్లో వేసి నానబెట్టి ఒక స్పూన్తోని బాగా ఎంత గీరినా కూడా అదైతే పోలేదు. ఫైనల్గా ఈ గిన్నెని అసలు పడేద్దాం అనుకున్నా, కానీ మన ఆడవాళ్ళకు అంత ఈజీగా మనసు ఒప్పుకోదు కదా ఏదైనా పడేయాలి అంటే అని చెప్పి ఇక యూట్యూబ్లో వెతికితే ఈ ప్రాసెస్ చూపిస్తే సరే ట్రై చేద్దాం, మనకు కూడా యూజ్ ఉంటుంది, మన వల్ల వేరే వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది అని చెప్పి నేను షూట్ చేస్తున్నా ఈ వీడియోని. చూడండి, శుభ్రంగా వాష్ చేసిన తర్వాత నాకు ఈ గిన్నె ఇంతకు ముందు దానికంటే కూడా ఇప్పుడు ఇంకా తలతల మెరిసిపోతుంది. చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.